ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 21వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే గోచారం ఎప్పుడు కూడా సూచనలుగా మనం గమనించాలి. అంటే ఈ 10 రోజుల్లో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, పిల్లల చదువుల పట్ల, శుభ కార్యక్రమాలు కానీ, అలానే వాహనాలు కొనుగోలు చేయటం కానీ, ఇళ్ళు, ఆస్తులు, రైతులు వీళ్ళందరూ కూడా అంటే ఇళ్ళు కొనుగోలు చేయటం రైతులకు ఏ విధంగా ఉండబోతుంది, ఉద్యోగ వ్యాపార రంగం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, అలానే విద్యార్థులకి, స్త్రీలకి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి అప్రమత్తతంగా ఉండాలి అని తెలుసుకోవాలంటే ఏంటంటే 10 రోజుల్లో మనం చెప్పిన ఫలితాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాలని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే కొన్ని జాగ్రత్తలు, అంటే ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇది చేయకూడదు ఈ 10 రోజుల్లో అనే నిర్ణయాలను నిర్ణయించేదే గోచారం అంటారు. అంటే చెడు జరగాలన్నా, మంచి జరగాలన్నా వితిన్ సెకండ్ పట్టదు. ఒక నిర్ణయం మనం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం అనేది చాలామంది కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాటు అనేది జీవితాంతం ఆ పొరపాటు అనేది వెంటబడుతూనే ఉంటుంది. దానికి మంచి చేయాలా, చెడు చేయాలా, ఒక పెళ్లి సంబంధం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఒక ఇల్లు కొనుగోలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, డబ్బులు ఇవ్వటము కావచ్చు. ఇలాంటి నిర్ణయాలని చాలా జాగ్రత్తగా ఈ 10 రోజుల్లో తీసుకోకూడదు, ఈ 10 రోజుల్లో తీసుకోవాలి. తొందరపాటు ఆలోచనలు పనికిరావు, అలానే కొన్ని విషయాలకు తొందరపడాలి అనే సూచనలు చెప్పేదే గోచారం అంటారు. ఈ గోచార రీత్యా కూడా గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి 10 రోజుల్లో మనం చూసుకునేటట్టయితే కుజుడు వృషభ రాశిలోను, బుధుడు మిథున రాశిలోను, రవి కర్కాటక రాశిలోను, శుక్రుడు సింహరాశిలోను, శని జూలై 27 నుంచి మీనరాశిలో వక్రగతిలోకి వెళ్ళిపోవటం, గురువు కర్కాటక రాశిలో ఉండటం, అలానే చంద్రుడు కన్యా రాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేయటం, అంటే కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం వరకు కూడా సంచారం చేయటం, రాహుకేతువులు కుంభము, సింహరాశిలో సంచారం చేస్తుంటారు. ఇది ఈ 10 రోజుల గ్రహస్థితి. వీళ్ళందరికీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. మకర రాశి వారికి 10 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది. మకర రాశి వారికి జూలై 27వ తారీఖు వరకు కూడా శని తృతీయ స్థానంలో ఉండటం వల్ల అనేక లాభాలు. ఇక్కడ గురువు కూడా సప్తమ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులకి, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగం వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండటం. ఉద్యోగ వ్యాపార విషయంలో కొంత సూర్యగ్రహం అనేది మధ్య రకంగా ఉండటం వల్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. కొంత మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది 10 రోజుల పాటు కూడా. వివాహాది శుభ కార్యక్రమాల విషయంలో కూడా అనుకూలంగా ఉండటం, అంటే సంతానం కలిగి సంతానం లేని వారికి సంతానం కలగటం, వివాహం కాని వారికి వివాహం లభించటం, భార్యాభర్తల మధ్యలో బాగా సఖ్యత బాగా పెరిగిపోవటం, విడాకులైన భార్యాభర్తలు కూడా మళ్ళీ కలవాలని ఒక ఆలోచనలు కలగటం, సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ విషయంలో కూడా సంతానం ద్వారా డెవలప్మెంట్ లేదనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలని ముమ్మరంగా చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. దుస్తులు కొనుగోలు చేయటం, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, అన్ని విషయాల్లో కల్లా ముందుగా వెళ్ళాలని ఒక ఆలోచన ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందుకెళ్తుంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు దక్షిణాకాళి యొక్క స్తోత్ర పారాయణం చేయాలి. భగడాముఖి స్తోత్రాన్ని పారాయణం చేయటం గుడిలో కూర్చొని, అలానే గుళ్ళో నాగరాజాయుధే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయటం కూడా చాలా మంచిది. కందులు దానం చేయాలి. కందులు, నువ్వులు దానం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. శ్రీశైలం లాంటి ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగాలు, శ్రీశైలం కానీ, కాశీ కానీ, ఉజ్జయిని కానీ, ఓంకారేశ్వరం కానీ ఇలాంటి క్షేత్రాలను దర్శనం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాంటి వాటికి కుదరని పక్షంలో మీకు దగ్గరలో ఉన్న
పంచారామ క్షేత్రాలు, అమరావతి, పాలకొల్లు ఇలాంటి పంచారామ క్షేత్రాలు, ద్రాక్షారామ ఇలాంటి క్షేత్రాలను దర్శనం చేయటం వల్ల కూడా అంటే శైవారాధన చేయటం, ఓం నమః పంచాక్షరి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళయపరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న ఫలితాల్లో మనం ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ రెమెడీస్లో ప్రత్యేకంగా కొంతమందికి ఏంటంటే ఉద్యోగపరంగా ప్రయత్నాలు అనేవి సఫలీకృతం కావు. ఉద్యోగం అనేది నిలకడగా ఉండదు. ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అంటే సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోవాలి. సూర్యుని ఆరాధన చేయటం, గోధుమలు దానం చేయటం జరగాలి. అలానే మనస్సుకు ప్రశాంతత లేకపోతే ఖచ్చితంగా మానసికంగా మెంటలీ డిజార్డర్ ఉంటే క్షీరపుత్రాయుధ్య అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, వాహన ప్రమాదాలు అలానే ఎసెట్స్ సంబంధించిన విషయాల్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తుంటే అంగారకుణ్ణి ఆరాధన చేయాలి. తత్పురుషాయ విద్యే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ధనపరంగా ఇబ్బందులు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతుందంటే ధనపరంగా ఇబ్బందులు ముందు కలుగుతుంటే కుబేర మంత్రాన్ని, ఓ మెక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని, విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయాలి. అలానే అమ్మవారి యొక్క ఆరాధన, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతుంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి. వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు వరపాస్పతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీపాస్పతాస్ రుద్రాభిషేకం, అలానే అబ్బాయిలు వచ్చేటప్పుడు కన్యాపాస్పతాస్ రుద్రాభిషేకం, అలానే కోర్టు సమస్యలు, శత్రువులు ఉంటే కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదువుకోవాలి. ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అలానే ఇక్కడ గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్ అంటే ఏమిటి అని అంటే గోచారానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గోచారం సూచనలు 20%గా ఉంటుంది. అంటే ఈ 10 రోజుల్లో చేయాల్సిన నిర్ణయాలు ఇలాంటివన్నీ కూడా చెప్పేదే గోచారం, ప్రజెంట్ సిచ్యువేషన్ అని అర్థం. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే 16 డివిజనబుల్ చార్ట్స్ చూసి మనం ద్వాదశ భావాలను ఎనాలిసిస్ చేసి రాస్యాధిపతుల్ని, అలానే దానిలో ఉండే గ్రహము, ఆ గ్రహ దృష్టులు, నీచ ఉచ్చస్థానాల్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే భావాధిపతులు వేరు. తనుభావం అంటే లగ్నం అని అర్థం. లగ్నభావాధిపతి రవి, ద్వితీయ భావాధిపతి గురువు, తృతీయ భావాధిపతి కుజుడు, చతుర్థ భావాధిపతి చంద్రుడు బుధుడు, పంచమ భావాధిపతి గురువు, షష్టం భావాధిపతి కుజుడు. ఇలాగ మనం క్యాలిక్యులేట్ చేయటం వేరు. భావాధిపతి వేరు, రాస్యాధిపతి వేరు, అక్కడ ఆ గడిలో ఉన్న గ్రహము వేరు. భావాధిపతి అంటే ఇంటి ఓనర్, రాస్యాధిపతి అంటే ఆ ఇల్లు కట్టించిన బిల్డరు. అక్కడ ఏదైతే గ్రహం అనేది దానిలో ఉంటుందో ఆయన టెనెంటు అని అర్థం. అంటే జాతకంలో గజకేశ్వర యోగం ఉందా, రవిబుధాదిత్య యోగం ఉందా, చంద్రమంగళ యోగం ఉందా, లక్ష్మీ యోగం ఉందా, విదేశాలకు వెళ్ళే యోగాలు ఉన్నాయా, సంతానం కలిగే యోగం ఉందా, పెళ్లి యోగం ఉందా, ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ప్రమాదాలు ఏమైనా జరిగే సూచనలు ఉన్నాయా, ఇన్ టైంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశల్ని, ప్రాణదశల్ని క్యాలిక్యులేట్ చేయాలి. ప్రతిదానికి కూడా చాలామంది కూడా రాశిచక్రాన్ని చూస్తారు. రాశిచక్రం ఒక వివాహం కాలేదు అంటే రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశల అంతర్దశలు చూడాలి. సంతానం కలగట్లేదు అంటే రాశిచక్రము, సప్తమాంశం, భావచక్రం, దశలు అంతర్దశలు చూడాలి. అలానే వృత్తిపరంగా ఎలా ఉందంటే రాశిచక్రము, దశమాంశం, భావచక్రము, దశల అంతర్దశలు క్యాలిక్యులేట్ చేయాలి. ఇది అసలు చేయాల్సింది. అలానే యోగాల దగ్గర నుంచి కూడా దానిలో వైదిక ఆస్ట్రాలజీ అని, బివి రామన్ అని, అలానే కేపీ ఆస్ట్రాలజీ అని, ఇలా రకరకాల మెథడ్స్ అనేవి ఉంటాయి. అంటే అయనాంశం ద్వారా కొన్ని క్యాలిక్యులేట్ చేసేవి కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే కొన్ని గ్రహాల యొక్క మార్పులు కానీ, దాని యొక్క ప్రొడక్షన్ కానీ కేపీ పద్ధతిలో ఏ విధంగా ఉండబోతుంది, వైదిక ఆస్ట్రాలజీ ఏ విధంగా ఉండబోతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్గా వైదిక ఆస్ట్రాలజీ చూస్తారు. సహజంగా కేపీ కూడా చూసుకోవచ్చు, దానిలో కూడా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కేపీ సిస్టమ్ అంటే కేపీ సిస్టంలో ఏమిటంటే ఒక గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, సబ్ లార్డ్ ఇలా చూడాలి. కొన్ని భావాలు, కొన్ని వ్యతిరేక భావాలు కేపీ సిస్టంలో చూస్తాం మనం. అలానే వైదిక ఆస్ట్రాలజీ
అలానే బీవీ రామన్లో ఉన్న ప్రొడక్షన్స్, ఇలాంటివన్నీ కూడా మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ చేసి అనాలిసిస్ చేస్తే యాక్యురేట్ రిజల్ట్ వస్తుంది. యాక్యురేట్గా మనం పరిహారం చేసుకుంటే కరెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి. కాబట్టి నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగం అని, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతువులు, ఛాయాగ్రహాలు, అలానే బృహత్ పరిహార సింధు, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, పుత్రగణపతి వ్రతము, సర్వదేవతా గోత్రపులు పార్ట్ 1, పార్ట్ 2, ప్రెడిక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ట్రాన్సిట్ సిస్టమ్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి స్వప్న శాస్త్రము, వివాహ మార్తాండము, అలానే నవగ్రహ దోషాలు పోవటానికి దశమహావిద్యల యొక్క స్తోత్ర పారణాలు, ఇలాంటి పుస్తకాలు నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను. ఇవన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి. రాజమండ్రిలో మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా లభ్యమవుతాయి. మా వెబ్సైట్ www.nayakanti.com, www.nayakanti.in కూడా మీరు చూడొచ్చు. నిజం తెలుసుకోవాలి అనేవాళ్ళు మాత్రం నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయిన తర్వాత పొగుడుతూ ఉంటారు. పొగట్టడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదండి. మీరు జాతకం చెప్పించుకోవటమే వేస్ట్ అని అర్థం. ఎవరైనా సరే ఒక నెగిటివ్ను మనం పాజిటివ్ చేసుకోగలిగితేనే లైఫ్. నెగిటివ్ని పాజిటివ్ చేయకుండా ఏదో అసత్య ధోరణిలో ఉంటే జాతకాన్ని చెప్పించుకోవటం దండగాని అర్థం నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడైతే మన నెగిటివ్ను పాజిటివ్గా మనం ఓవర్కమ్ చేస్తామో అప్పుడే 100% మీరు కంప్లీట్ మ్యాన్ అయినట్టు, లేకపోతే అన్కంప్లీట్ మ్యాన్ అయినట్టే అర్థం. మనకు సిక్స్త్ అని చెబుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మన నెగిటివ్ని పాజిటివ్ చేసుకొని నిజాన్ని తెలుసుకుంటేనే జాతకం. ఎవరైనా సరే నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ నా దగ్గరికే వస్తుంది. ఆ నెంబర్ కూడా. అందువల్ల మీరు ఏదైనా నిజం తెలుసుకోవాలంటే నాకు ఫోన్ చేయండి. అబద్ధం తెలుసుకునే వాళ్ళు ఎవ్వడూ ఫోన్ చేయొద్దండి. అదొకటి. అయితే మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని, అమ్మవారి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.